వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను శివారెడ్డి. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందు వెలుగు పేపర్ చూస్తే వెలుగులో స్టెరాయిడ్స్ ఎక్కువైతే డేంజర్, కరోనా ట్రీట్మెంట్లో పెరిగిన వాడకం, అనవసరంగా వాడితే ప్రాణాలకి ముప్పు అంటున్న ఎక్స్పర్ట్స్, షుగర్ లెవెల్స్ బాగా పెరిగి కిడ్నీలు ఖరాబ్ అయ్యే ప్రమాదం, బ్లాక్ ఫంగస్ కేసులకు ఇదే రీజన్, రాష్ట్రంలో ఐసోలేషన్ కిట్లోనే స్టెరాయిడ్స్ పంపిణీ, ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకొని వెలుగు ఈ వార్త రాసింది. స్టెరాయిడ్స్ కరోనా పేషెంట్లకి స్టెరాయిడ్స్ వాడుతున్నారు. స్టెరాయిడ్స్ వాడడంతో అది కిడ్నీలు పాడవుతున్నాయి, బ్లాక్ ఫంగస్ వైపు దారితీస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇంకా అతిగా అనవసరంగా స్టెరాయిడ్స్ వాడితే కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా శరీరం తట్టుకోలేదని చెప్తున్నారు. కరోనా లక్షణాలు బయటపడ్డా పాజిటివ్ వచ్చిన వెంటనే స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఎక్స్పర్ట్స్ అయితే చాలా అభిప్రాయాలు చెప్పిన అభిప్రాయాలను కూడా తీసుకొని వెలుగు స్టెరాయిడ్స్ ఎక్కువైతే డేంజర్ అనే వార్త ఫైల్ చేసింది. మెయిన్ వార్తగా తీసుకున్నది. ఇక రాష్ట్రంలో ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ అమలుకు అంగీకరించిన సీఎం కేసీఆర్ 5 నెలల కిందనే స్కీమ్లో చేరతామని ప్రకటన. 2018లోనే స్కీమ్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న 24 రాష్ట్రాలు. ఇక ప్రైవేట్లో ఫ్రీగా కరోనా ట్రీట్మెంట్ ఇంకా ఎట్లా చేస్తారు, ఎట్లా ఉండొచ్చు అన్న గైడ్లైన్స్ ఇంకా రావాల్సి అయితే ఉంది. ఇంకా బెనిఫిట్స్ ఇవి ఉంటాయి. సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న ఫ్యామిలీలకు గుర్తింపు, కుటుంబానికి 5 లక్షల వరకు హెల్త్ కవర్, ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రయారిటీ, 1350 రకాల ట్రీట్మెంట్స్ ఇందులో కవర్ అవుతాయి. ప్రాసెస్ అంతా పేపర్లెస్, క్యాష్లెస్గా జరుగుతుంది. సపోర్ట్ కోఆర్డినేట్ చేసేందుకు ఆరోగ్య మిత్రులు ఉంటారు. దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈ ఆయుష్మాన్ భారత్ కింద. ఇక ఆరోగ్యశ్రీ కింద తీసుకొస్తామని చెప్పిన కరోనాను, కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఆయుష్మాన్ భారత్ను మాత్రం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ 30 దాకా పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం 20వ తేదీ నాటి కేబినెట్ మీటింగ్ రద్దు. 20వ తేదీ వరకు లాక్డౌన్ ఉండే, 21వ తేదీ వరకు, ఇప్పుడు 30వ తేదీ వరకు పొడిగించారు. కేబినెట్ మీటింగ్ ఉండే 20వ తేదీన, ఆ కేబినెట్ మీటింగ్ కూడా రద్దు చేసిండ్రు. ఇంకా ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా వెలుగు తీసుకుంది. స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఒత్తిడి వల్లే ఆయుష్మాన్ భారత్ను తీసుకుంది గవర్నమెంట్ అని వివేక్ వెంకటస్వామి బీజేపీ కోర్ కమిటీ సభ్యులు అన్నారు. కానీ ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలు పెట్టిన సొమ్మును రియంబర్స్మెంట్ చేస్తుందా అన్న ప్రశ్న వివేక్ వెంకటస్వామి ప్రభుత్వానికి వేసిండ్రు. ఆక్సిజన్ సరఫరాలో ప్రాబ్లమ్స్ రావద్దు, అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా రావద్దని నిన్న బీఆర్కే భవన్లో సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి హరీష్ రావు సమీక్ష చేసినారు. ఆ సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, అదంతా కూడా ముందే గుర్తించి ఆక్సిజన్ సరఫరా నిరంతరం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒక్కరోజే 4 లక్షల రికవరీలు. దేశంలో ఇదే ఫస్ట్ టైం. కొత్తగా 2,63,000 కేసులు, 4,329 మంది చనిపోయారు మొత్తం దేశవ్యాప్తంగా. ఇక ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది కరీంనగర్లో. బిడ్డ, నీ అధికారం ఎన్ని రోజులు చూస్తా, 2023లో నువ్వు ఉండవు, నీ అధికారం ఉండదు. మీ బ్లాక్మెయిలింగ్, దాదాగిరి హుజురాబాద్లో నడవై, లీడర్లను కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా ఈటల ఆగ్రహం వ్యక్తం చేసిండు. తర్వాత గంగుల కమలాకర్ కూడా కౌంటర్ ఇచ్చిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకునే సంపాదించినావు, ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేసిరా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దనుకున్నావు, నేను నికార్సైన బీసీని, నువ్వే సగం బీసీవి, నా తల వెంట్రుక కూడా పీకలేరని ఈటెల రాజేందర్ పైన గంగుల కమలాకర్ ఫైర్ అయినారు. ఆ వార్త కూడా వెలుగు తీసుకుంది. ఈసారి ఆన్లైన్ చదువులేనా, థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువనే ప్రచారంతో సర్కార్ అలర్ట్. పిల్లలకు టీకా వేసే వరకు ఆన్లైన్ బెటర్ అంటున్న అధికారులు. జూన్ 3వ వారం నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ఏర్పాట్లు. ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం. థర్డ్ వేవ్ రాకుంటే 3-4 నెలల్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేసేలా ప్లాన్. ఈసారి కూడా ఆన్లైన్ క్లాసెస్కే ఎక్కువ అవకాశం ఉందని వెలుగు పేపర్ రాసింది. ఇంకా ఈనాడు చూస్తే 3.5 లక్షల మందిలో కోవిడ్ లక్షణాలు, ఇంటింటి సర్వే, ప్రత్యేక ఓపీతో గుర్తింపు, భారీగా బిల్లులు వేసిన ఆసుపత్రులపై చర్యలు, అవసరమైతే అనుమతుల రద్దుకు వెనుకాడం, ప్రైవేటు దవాఖానాలను ప్రభుత్వం హెచ్చరిక. నిన్న డిహెచ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంజీ రమేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అక్కడ మాట్లాడారు. 3 లక్షల మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయంట ఇంటింటి సర్వే చేసినప్పుడు. ఇంకా టీకాలు వచ్చినాకనే మళ్ళీ ప్రారంభిస్తాము. ఇప్పటికే టీకాలు 4 రోజులు అయిపోయింది, ఆపి ఈరోజు 5వ రోజు. బహుశా టీకాలు స్టాక్ వచ్చిన తర్వాత ప్రారంభిస్తామంటున్నారు. ఆల్రెడీ 1,80,000 డోసుల స్టాక్ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది, కానీ మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పిండ్రు. ఆంధ్రజ్యోతి చూస్తే 18 రోజులుగా తగ్గుముఖం. రాష్ట్రంలో మే 1తో పోలిస్తే కేసులు సగానికి తగ్గినాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,245 బెడ్లు ఖాళీ, 26 ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదు. మాదాపూర్ ఆసుపత్రి అనుమతులు రద్దు. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు చెప్పిండ్రు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేస్తున్న డాక్టర్లకు అవగాహన లేదు, అనవసరంగా మందులు రాస్తున్నారు. ఫలితంగా రోగుల్లో ఇతర దుష్ప్రభావాలు, బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ఇది కూడా కారణమే. వైద్య విద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. డాక్టర్లకు అవగాహన లేక, ప్రైవేట్ హాస్పిటల్స్లో అవగాహన లేక డాక్టర్లకి అనవసరమైన మందులు రాస్తున్నారు, దాంతో బ్లాక్ ఫంగస్ లాంటివి వస్తున్నాయని
డిఎంజీ రమేష్ రెడ్డి అన్నారు. ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలకు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆరోగ్యశ్రీ చేస్తే ఇంకా చాలామందికి బెనిఫిట్ జరిగేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాదని ఆయుష్మాన్ భారత్ను ఎందుకు అమలు చేస్తున్నారు? ఈ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను ఇక్కడ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇదే 3 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే లక్షల మందికి ఈ స్కీమ్ అమలయ్యేది. కోట్ల రూపాయల ప్రజాధనం ప్రజల దగ్గరే మిగిలేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆరోగ్యశ్రీని కాకుండా ఆయుష్మాన్ భారత్ మాత్రమే అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత శ్రీరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మనకు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ వెల్కమ్, గుడ్ మార్నింగ్. శ్రీరెడ్డి గారు, ఎట్లా చూడాలి ఆరోగ్యశ్రీ ఇంకా లేనట్టయినా? ఆయుష్మాన్ భారత్ చాలా రోజుల తర్వాత 3 ఏళ్ల తర్వాత మీరు చెప్పి కూడా దాదాపు 7 నెలలు అయింది చేస్తామని. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆయుష్మాన్ భారత్ అని. ఇంకా ఆరోగ్యశ్రీ మీద ఆశ వదులుకోవాలనా? ఇది ఇప్పుడు మీ ద్వారా సమాచారం పర్ఫెక్ట్ గా పోవాలి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ప్యారలల్ గా మన రాష్ట్రంలో నడుస్తాయి. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోండి, మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 76 లక్షల కుటుంబాలకు పైగా ఈ యొక్క ఫెసిలిటీని వాడుకుంటున్నాయి. అప్ టు 2 lakhs of rupees ఏదన్నా ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో దగ్గర 900 ప్రొసీజర్స్ మన దగ్గర ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా ఉన్నారు. దానికి ప్యారలల్ గా ఇవాళ దీన్ని కూడా ఆయుష్మాన్ భారత్ కేంద్రం మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ డిసెంబర్లోనే చెప్పినాం. అప్పుడు సోమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రైమ్ మినిస్టర్ గారి రివ్యూలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమీక్ష జరిపినప్పుడు జల్ జీవన్ మిషన్ కానివ్వండి, లేదా ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ అని చెప్పినరు. వాటి మోడాలిటీస్ ఏంది, ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, గైడ్ లైన్స్ ఏం ఫిక్స్ చేయాలి, ఉన్న అంతరాలు ఏముంది, వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఏముంది అనే విషయాన్ని ఓవరాల్ గా చర్చించడం మీద ఇప్పుడు దానికి అగ్రిమెంట్ ఇచ్చేసిండ్రు. దాన్ని ముందుకు తీసుకుపోతారు. విషయం అర్థం చేసుకోవాల్సిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద మనం 700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 76 లక్షల కుటుంబాలు వైట్ కార్డ్ ఉంటే చాలు అనేటటువంటి అర్హతతో మనం ముందుకు పోతున్నాం. ఆయుష్మాన్ భారత్ మాత్రము అప్ టు 5 lakhs వస్తుంది. దేశవ్యాప్తంగా మీరు ఎక్కడైనా మన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే కింద, స్టాటిస్టిక్స్ కింద తీసుకుంటే మీరు మొత్తం ఆరోగ్యశ్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కి ఎలిజిబుల్ కాదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. 26 లక్షల కుటుంబాలకు మాత్రమే అవకాశం దొరుకుతుంది. మిగతా 50-55 లక్షలు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద మనం తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే 700 కోట్లు ఆరోగ్యశ్రీలో మనం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ కింద మనకు రాగలిగేది 200 కోట్లు మాత్రమే. 600 కోట్లు కూడా ఒక 40%, అంటే 80 crores మళ్ళీ మనమే స్పెండ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా జరిగేటువంటి హెల్ప్ ఏంటంటే మన దగ్గర 800 ప్రొసీజర్స్ పైగా మనం సర్వీస్ చేస్తా ఉంటే 900కు దగ్గరగా వాళ్ళు 1393 అన్నారు. దీంట్లో మెజారిటీ ప్రొసీజర్స్ రోజు వచ్చేటివి కాదు, క్రిటికల్ గా వచ్చేటివి కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి శ్రీరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామన్న నిర్ణయము 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో మీరు చెప్పినట్లు 7 నెలల క్రితం తీసుకున్న కనీసం లక్షల మందికి బెనిఫిట్ అయ్యేది ఒకటి. ఇంకొకటి ఆరోగ్యశ్రీ మీరే చెప్తున్నారు కదా, ఆరోగ్యశ్రీ అయితే 85 లక్షల మందికి వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఆరోగ్యశ్రీ అయితే చాలా మందికి చాలా మంది ఎలిజిబిలిటీ వస్తుంది అని మీరు ఆరోగ్యశ్రీ ఎందుకు చేస్తారు? మరి దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? ఎందుకు ఆరోగ్యశ్రీ నడుస్తుంది రాష్ట్రంలో? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే చాలా మందికి లాభం జరిగేది కదా. రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను, కరోనాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి మన కరోనాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ గాని, టిమ్స్ గాని ప్రతి ప్రభుత్వ వైద్య చికిత్సా కేంద్రంలో ఫ్రీగా ప్రభుత్వం చికిత్స చేస్తా ఉంది. అదే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్ వల్ల కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తా ఉన్నారు. టెస్టులు అది కాదు కదా, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల ఫీజులు కడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ చికిత్స ఓకే. ఇప్పుడు యశోద హాస్పిటల్కి పోవాలి సార్, యశోద హాస్పిటల్లో పోతే ఎంత అవుతుంది బిల్లు? 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఎంత అవుతుందో. నాట్ ఓన్లీ యశోద, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లే ఉంది సిచ్యువేషన్. అవన్నీ కూడా ప్రజలకు భారమే కదా. వాళ్ళు ఆరోగ్యశ్రీలో అమలు చేస్తే ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం పే చేసే అవకాశం ఉంటుంది కదా. కొంతమేరకు మీరు అన్నది నిజమేనా కానీ ఇవాళ ప్రభుత్వ రంగంలో కరోనా చికిత్సకు జరిగేటటువంటి టోటల్ ప్రాసెస్ ప్రభుత్వ రంగంలో అన్ని హాస్పిటల్స్ లో అందిస్తున్నప్పుడు దాని నుంచి పెద్దగా డిఫరెంట్ గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమీ లేవు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తూ ప్రభుత్వ దవాఖానాలలో చికిత్స చేసుకోవడానికి ముందుకు రండి. నార్మల్ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్, మిగతా అంత ట్రీట్మెంట్ ఉంది. ప్రభుత్వం చాలా కీన్ గా క్లోజ్ గా ప్రతి చోట మానిటర్ చేస్తా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దనే విషయాన్ని చెప్పినారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి ఉచిత చికిత్స అందిస్తున్నప్పుడు
మళ్ళీ ఇది కొత్తగా ఎందుకు అనవసరంగా మీరు ఎంకరేజ్ చేయదన్న విషయాన్ని నిన్న చెప్పారు. అయినా కానీ దీని యాక్టివ్ కన్సిడరేషన్ అది చూస్తారు. అయితే ఇవాళ నిన్న ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి కొంతమంది చెప్తా ఉన్నారు, మేము దీక్ష చేస్తానంటేనే ప్రభుత్వం చెప్పిందని. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, కొద్దిగంత మెచ్యూరిటీతో బిహేవ్ చేయండి. డిసెంబర్ లోనే ఇన్ ప్రిన్సిపల్ సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పినాం, దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసినాం. ఇప్పుడు రెండవది, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి 10ంటికి స్టార్ట్ చేసి 1ంటికి ముందు లంచ్ కు ముందు 3 గంటలు చేస్తే ఈ అందరూ ఊగిపోయి ఏదో చేస్తున్నారనే ఒక ఇమేచ్యూరిటీలు బంద్ చేసేయండి. ప్రభుత్వం ప్రజలకి ఏది నిర్ణయం ఎప్పుడు గల 26 లక్షల మంది మాత్రమే దీనిలో కవర్ అవుతారు, మరి మిగతా 50 లక్షల మంది మాట ఏమిటి? ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచి తూచి ఎంచి ముందుకు పోతారు. అంతేగాని మేము దీక్ష చేసిండ్రు అట్లాంటి మరి వీళ్ళు దీక్ష చేస్తేనే కరోనా వచ్చింది రాష్ట్రానికి. రైట్, మాట్లాడదాం దాని గురించి. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు శివారెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం గనక పేద ప్రజల ప్రాణాల గురించి ఆలోచిస్తే ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? రెండోది, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈ రోజు ఆ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆయన అంటున్నాడు 120 crores. అరే ఇప్పుడు దానికి ఏమి లిమిటేషన్ లేదు. 1393 చికిత్సలకు ఉపయోగపడుతుంది. తర్వాత వారు అన్నట్టు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. ఇంతే అనేది లేదు. అది ఇప్పుడు ఇదే విధంగా మూర్ఖత్వంతో పశ్చిమ బెంగాల్లో కిసాన్ సన్మాన్ పథకానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇవాళ మొన్న 236 కోట్లు రిలీజ్ అయింది. ఇవాళ మన దగ్గర 35 లక్షల మందికి 35,40,000 మంది 780 కోట్ల రూపాయలు ఒక్క విడతకు రిలీజ్ అయింది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క డబ్బును ప్రజలకు చేరకుండా చేయడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏమిటి? ఇన్ని రోజుల నుంచి మంచిగా లేదని చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావో చెప్పు. ఇన్ని రోజుల నుంచి తాత్సర్యం చేస్తున్నావు కాబట్టి మేము ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి మేము దీక్ష అని పెట్టాము. ఈ కరోనా యొక్క సమయంలో లాక్డౌన్ యొక్క రూల్స్ అనుసరించి అంతకంటే ఏం చేయాలనో చెప్పండి. ఇట్లా రోడ్ల మీదకి రావాలన్నా, లేకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేయాలన్నా, ఏ విధంగా చేయాలి? మీరు దిక్కు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు అయిన తర్వాత కూడా శవం కూడా ఇవ్వడం లేదు. చనిపోయిన తర్వాత ఇన్ని లక్షలు కడితేనే శవం ఇస్తామని చెప్తున్న యొక్క పరిస్థితులలో మీరు అనేక రోజుల నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు, టాస్క్ ఫోర్స్ అన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో రేట్లు నిర్ణయించినామన్నారు. ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? మీరు గనక ఇదే నిర్ణయం గనక తీసుకొని ఉంటే కనీసం పేద ప్రజలు అనేక మందికి 5 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ యొక్క లబ్ధి చేకూరేది. కానీ అది మీరు చేయలేదు కదా ఇంతవరకు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో అంటున్నారు ఫెసిలిటీస్ అన్ని ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి సింబాలిక్ గా పోయి గాంధీ హాస్పిటల్లో ఎందుకు చికిత్స తీసుకోలేదు? అదే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ గారు పోయి తీసుకున్నారు. మీరు తీసుకొని ఉంటే మిగతా ప్రతిపక్షాల వాళ్ళు అందరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు పోయేవాళ్ళు. కానీ ఇవాళ చనిపోతామనే యొక్క భయంతోనే ఎవరు పోవడం లేదు. ఇవాళ విధులైన పరిస్థితుల అనేక చోట్ల నేను అదే చెప్తున్నా. అందుకోసం నేను అదే చెప్తున్నా. మీరు ఎయిమ్స్ లో చాలా మంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చాలా మంది తీసుకుంటారు. మీరిక్కడ చెప్తున్నారు కదా ప్రభుత్వ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని చికిత్సలు ఉన్నాయి, అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటున్నారు మీరు? ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో రోజు కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇవాళ అనేక హాస్పిటల్స్ లో అనేక మంది చనిపోతున్నారు. ఇవాళ మీరు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండు. అందుకోసమే గరీబుల కోసం మేము ఒక దీక్ష చేస్తామన్నాం. ఇవాళ మీరు ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి విపరీతమైన ప్రెజర్ వస్తున్నది కాబట్టి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి అనేక రకాల సౌకర్యాలు ఇవాళ మీరు చేస్తున్నది ఏమంటున్నారు? కరోనా కోసం వ్యాక్సిన్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంటే, రెమిడిసివిర్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంటే, ఆక్సిజన్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. శివారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలకు ప్రైవేట్ లో కూడా వైద్యం అందిస్తామని ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అయితే ఆయుష్మాన్ భారత్ తో పాటు
ఈ రోజు ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ఆయుష్మాన్ భారత్ గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేవి, అటు బీద ప్రజానికానికి కూడా ఉండేవి. ఆయుష్మాన్ భారత్ తో పాటు ఆరోగ్యశ్రీ కూడా ఉండింది. రెండింటిని కూడా అమలు పరచమని ఈ దాదాపు ఏడాదిన్నరగా ఈ మహమ్మారి విలయతాండవం చేస్తా ఉంది రాష్ట్రంలో. అప్పటి నుంచి కూడా ప్రెషర్ బిల్డప్ అయింది. ఆ ప్రెషరు ప్రతిపక్ష పార్టీగా మేం చేయడం కాదు, ప్రజల నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకపోతే నాకు ఏదో ఒక రకమైనటువంటి భరోసా ఉంది కదా ఆరోగ్యశ్రీ నుంచి, అటువంటి ఆరోగ్యశ్రీ ఉంటే మంచిగా ఉండేదని. ఆరోగ్యశ్రీ ఏమో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతా ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ మాత్రమైనటువంటి ఒక విజనరీ పాలసీగా తీసుకొచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి సమైక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చింది. అది అమలు అవుతా ఉంది. కానీ కోవిడ్ ను చేర్చకుండా, ఒకవేళ కోవిడ్ ను దీంట్లో చేరిస్తే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అవన్నీ చూసుకోవడం ఒకటైతే, దాంతో పాటు ఇంతకు ముందే ఆల్రెడీ అనేక వ్యాధులు ఏవైతే దీంట్లో ఇంక్లూడ్ అయినాయో వాటికి సంబంధించినటువంటి బకాయిలు దాదాపు నాకు తెలిసి 1000 కోట్లకు పైన ప్రైవేటు హాస్పిటళ్లకు బకాయిలు ఉండడం వల్ల, ఆ హాస్పిటల్ అంగీకరించకపోవడం వల్ల, దాంతో పాటు ఒకటి అది, రెండవది ఒకవేళ ఆరోగ్యశ్రీలో చేస్తే ఆరోగ్యంగా బతికి బయటపడ్డాడు బీదోళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తలుచుకుంటారు. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీది కనుక అది ఇచ్చినా గానీ మనకు ఆ బెనిఫిట్ రాదు. మళ్ళా ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు పోతే ఆరోగ్యానికి కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితుల్లో లేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఓన్లీ మెగా కృష్ణారెడ్డికో లేకపోతే ఇంకేదో కాంట్రాక్టర్లకో టకా 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 బిల్లులు క్లియర్ అయితే తప్ప ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక హాస్పిటల్కు బీదల ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టిన డబ్బులు క్లియర్ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ ముందుండదనేది ఒకటి. రెండవదండి, ఒకటి గ్రహించాలి, శ్రీధర్ రెడ్డి గారు అన్ని స్టాటిస్టిక్స్ చెప్పినారు. ఐఎమ్ వెరీ సారీ టు సే మై గుడ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి, ఓన్లీ స్టాటిస్టిక్స్ చెప్పినారు. ఆరోగ్యశ్రీ గానీ ఆయుష్మాన్ గానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి, ఎంత రిక్రూట్మెంట్ చేయలేదు. 7 సంవత్సరాలుగా మీరు డాక్టర్లను, నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లను రిక్రూట్ చేయకపోవడం వల్ల, వెంటిలేటర్లు పెట్టకపోవడం వల్ల, ఆక్సిజన్ చేయకపోవడం వల్ల 7 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖకే చికిత్స చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారంలో జరిగింది. ఆ స్టాటిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి డిస్కషన్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్ మేము అధికారంలో ఉన్నాం, బీజేపీ ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో, మీరు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇటువంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లోనే మొత్తం చేయాలంటే కాదు కూడా. ఎస్ వీ విల్ యాక్సెప్ట్. కానీ ప్రైవేట్ కు పోతే కూడా ప్రభుత్వం బీదలకు ఆసరాగా నిలబడవలసిన అవసరం ఉండే. దాదాపు ఒకటి శివారెడ్డి గారు చెప్పండి, ఆరోగ్యశ్రీలో ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఇన్ ది స్టేట్ 337 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని అమలు పరిచే హాస్పిటల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆయుష్మాన్ భారత్ ను చేసేటి ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి. 2 ప్రేమన్న దగ్గర వరంగల్లో ఉన్నాయి, ఒక 10 మాత్రం హైదరాబాద్ లో ఉన్నాయి. హాస్పిటల్లో మాత్రమే, అంటే అక్కడికి వస్తే మాత్రమే నీకు ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ దొరుకుతుంది, మిగతా దగ్గర దొరకదు అన్నప్పుడు ఏంది పరిస్థితి అన్నది ఒక విషయం. ఇంకొకటి మీరు ఆలోచించండి, ఒకవేళ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారమే అయితే 1350 హాస్పిటల్స్ ఉన్నాయి. 1300 హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ 1350 రోగాలను కన్సిడర్ చేశారు. కానీ సేమ్ ఆరోగ్యశ్రీలో కూడా ఎన్నో ఉన్నాయి. ఓన్లీ చేర్చమంటాం. స్పష్టంగా శివారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆక్సిజన్ కావాలన్నా, లేకపోతే వెంటిలేటర్లు కావాలన్నా, అనేక వసతులు కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలన్నా ఆ ప్రెషర్ ఉంది. దాంతో పాటు భయం కూడా ఉంది భారతీయ జనతా పార్టీ మీద. కనుక కొద్దో గొప్ప క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీకి పోకూడదు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్ చేర్చరు, కానీ కొత్త స్కీమ్ మాత్రం పాలసీ డిసిషన్ గా తీసుకొని రాజకీయ ప్రయోజనాలే. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసినామంట. దేశంలో లేని విధంగా జ్వర సర్వే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కింద చేసి సరే అది ఓకే, కానీ ఆరోగ్యశ్రీ తీసుకోకపోవడంతో చాలా మందికి నష్టం కదా. ఇప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల ఫీజులు కట్టాల్సిందే కదా. ఇప్పుడు మన సంపద చెప్పినట్లు 12 హాస్పిటల్స్ మాత్రమే ఆయుష్మాన్ భారత్. నేను చెప్పేది ఏంటండి, నన్ను మాట్లాడియండి. ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు మీకే ఒకటి. శ్రీధర్ రెడ్డి గారు ఆలోచన, మన ఫ్యామిలీ కానీ లేకపోతే మీరు కూడా కంటెస్ట్ చేసినారు. మీ నియోజకవర్గాలు కానీ నా నియోజకవర్గం కొంతమంది బీదలు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని లక్షలు పోగొట్టుకున్నారు. ఈ రోజు మళ్ళీ ఒకరు ఎవరైనా వస్తే ఎస్ వీ అప్రిషియేట్ బీజేపీ స్కీమ్ ను మీ టీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇచ్చింది. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చింది. కానీ ఇంతకు ముందు చేసుకున్న బీదలు అప్పుల పాలైనరు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, వాళ్ళకు రీయింబర్స్ చేస్తారా చెప్పండి దయచేసి. ఇప్పుడు నేను ఒక విషయము, ఇది పాండమిక్ సిచ్యువేషన్ లో
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జ్వర సర్వే నుంచి ఇవాళ హాస్పిటల్స్ వరకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేసినాము, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ యాడ్ చేసినాము, ఎన్ని వెంటిలేటర్స్ యాడ్ చేసినాము, ఆక్సిజన్ లోటు లేకుండా చేస్తున్నాము. తర్వాత కేటీఆర్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ రైట్ ఫ్రమ్ కాన్సన్ట్రేటర్స్ నుంచి మొదలుపెట్టి కీ మెడిసిన్స్ వరకు ఎట్లా మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నామో ఈ రాష్ట్రంలో చూస్తున్నాము. దేశం మొత్తంలో చూస్తున్నటువంటి రికవరీ రేట్ లో కానివ్వండి, ఫెటాలిటీ రేట్ లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అవసరం లేదంటారా శ్రీదేవి గారు? సరే మీరు చేసే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యశ్రీ అవసరం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, ఏమైనా కావచ్చు. మరణాలు చూపెడతలేరు. నన్ను మాట్లాడిస్తారా? కాదు శ్రీదేవి గారు, అవన్నీ ఓకే, అవన్నీ మీ బాధ్యత, ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిందే. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? ఇప్పటిదాకా లక్షల ఫీజులు కట్టిన వాళ్ళకి రియంబర్స్మెంట్ చేస్తుందా మళ్ళీ అని అడుగుతున్నారు. డిస్కషన్ నీడ్స్ అ ప్రాపర్ టైం టు ఎక్స్ప్రెస్. మీరు ఒక చెప్పండి, మీకు ఇచ్చిన టైం దానికోసం ఉపయోగించండి. ఇచ్చిన టైం ని మీరు దానికోసమే ఉపయోగించండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినో ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక అర్ధ గంట నాకు సెపరేట్ సెషన్ ఇవ్వండి, మీకు ఆన్సర్ ఇస్తాను. సార్ డిబేట్ ఎంత ఉందో దానిలో మీకు వచ్చే టైం మీరు మాట్లాడచ్చు, చెప్పండి. ఓకే, మీరు మాట్లాడకపోతే నో ప్రాబ్లం. నేను చెప్పే ఫోరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నేను చెప్పాలి కదా దానికి సమాధానము. కాబట్టి నేనేమంటున్నానంటే రాష్ట్రంలో ప్రాణాలు గాలికి వదిలేసిండ్రు అని ఒక వేగ్గా వదిలేసి మాట్లాడితే బాధ్యత లేని వాళ్ళు 100 మాట్లాడతారు. దేశం మొత్తం మీద బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో కనీసం చనిపోయిన వాళ్ళను కాల్చలేక నదులలో మీరు వేరే రాష్ట్రాల గురించి మాట్లాడదాం. ఆ డిబేట్ పెట్టినప్పుడు వేరే రాష్ట్రాల గురించి మాట్లాడదాం. శ్రీదేవి గారు, తెలంగాణ ప్రభుత్వము ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేస్తలేదు? ఆయుష్మాన్ భారత్ ను 3 ఏళ్ళు ఎందుకు పెండింగ్ లో పెట్టింది? వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుందా? దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవే. రేవంత్ రెడ్డి గారు అయినా సంపత్ గారు అయినా అడిగిన ప్రశ్నలు అవే. నేను చెప్పాను కూడా ఇంత ముందు, మీకు ఎక్కుతలేదు. నేను అడిగింది వినండి. నేను ప్రేమేంద్ర మీరు చెప్పేది ఒక్క నిమిషం ప్రేమేంద్ర అన్న, ఒక్క నిమిషం. మీకు ఆలోచన శక్తి ఉంటే ఎక్కుతుంది. మీ ఆలోచన శక్తి నాకు ఎరికే కదా. వద్దు పర్సనల్ వద్దు శ్రీరెడ్డి గారు. నేను పార్టీ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు కాదు. మీరు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ చికిత్స తీసుకుంటే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు మాట్లాడరు. నేను చెప్పాలి సమాధానం. అమిత్ షా ఎడి పోయిండు, ఎయిమ్స్ లో కాదు ఢిల్లీలో ఉన్న అతి పేదలు పోయే ఎయిమ్స్ లో పోయిన ప్రభుత్వ పూర్తిగా అహ్మదాబాద్ లో జనరల్ హాస్పిటల్ ఎందుకు పోలే? చాలా మంది ఒక్క ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఒక్కరైనా పోయిందా చెప్పండి. ఎంతో మంది కేంద్ర మంత్రులు, తర్వాత ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులు అనేక మంది కూడా తొలగించుకోవాలి. మీ భాగవతం చెప్తే ఎయిమ్స్ కు నీకు తెలియక మాట్లాడుతున్నాను. అరే నీకేం తెలుసు? నాకు నువ్వు చెప్పక నాకు ముచ్చట. నీకు ఎంత ఎరకనో, నువ్వేం చేస్తావో నాకు శ్రీధరన్న, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. పర్సనల్ మాట్లాడదు, ఎవరి గురించి ఎవరికి తెలుసు కాదు. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు యాజ్ ఏ టిఆర్ఎస్ వ్యక్తిగా, టిఆర్ఎస్ పర్సన్ గా మాట్లాడండి. మీరు చెప్పింది నేను మాట్లాడతానా? మీరు మధ్యలో రావద్దు నేను మాట్లాడేటప్పుడు. యు ఆర్ స్టాపింగ్, ఈ స్టాపింగ్. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్? శ్రీదేవి గారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నారు, ప్రభుత్వం అప్పు ఉంది. ఆ బకాయిలు కట్టలేదు కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు చేయరు. అందుకే ఆయుష్మాన్ భారత్ ను చాలా లేట్గా, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని 3 ఏళ్ళు వెయిట్ చేసి సంవత్సరం క్రితం ఒక ప్రకటన చేసి ఇప్పుడు అమలు చేసినారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియర్ గా నాకు వితౌట్ ఇంటరప్షన్ గివ్ మీ 2 minutes టైం. నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ ఇప్పటికీ 76 లక్షల కుటుంబాలకు అమలు అవుతుంది. దాంట్లో అన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. కరోనా అనేది పోయిన సంవత్సరం నుంచి ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తా ఉంది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో. నెంబర్ 1. నెంబర్ 2, ఆయుష్మాన్ భారత్ 3 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు ఏ చికిత్స లేకపోతే ప్రజలందరూ గాలిపోయినరా? అంటే అప్పుడు ప్రధానమంత్రి గారి కోసం వెయిట్ చేసిండ్రా? తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేసిన, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారినప్పుడు వచ్చింది. దాన్ని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ కొత్త హాస్పిటల్స్ యాడ్ చేస్తూ కొత్త ప్రొసీజర్స్ యాడ్ చేస్తూ వస్తా ఉన్నాం కదా. ప్రభుత్వము హాస్పిటల్కు ఉన్నటువంటి బకాయిలు కానివ్వండి, అది ఏ ఫీల్డ్ అయినా రెగ్యులర్ పీరియాడికల్ పేమెంట్స్ ఉంటాయి. అవి హాస్పిటల్స్ రెన్యువల్స్ అవుతా ఉంటాయి, బిల్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన కొద్దీ క్లియర్ చేసుకుంటూ పోతాం. బకాయిలు ఉంది కాబట్టి అని చెప్పేసి మాటలు మాట్లాడటం. మరి అంతకుముందు డబ్బులు లేక ఆయుష్మాన్ భారత్ తీసుకురాలేదా? ఆలోచన లేక తీసుకురాలేదా? అంతకుముందు తెలంగాణలో పేదలకు ప్రభుత్వం ఫ్రీ వైద్యం ఇయ్యలేదా? ఇవన్నీ చిల్లర మాటలు, అవగాహన లేనటువంటి మాటలు. కాబట్టి వాళ్ళకి ఏదో పేరు వస్తుందని కేసీఆర్ చాలా సార్లు అన్నారు, ఆరోగ్యశ్రీ చాలా బెటర్, ఆయుష్మాన్ భారత్ కన్నా 100% బెటర్, అందుకే మేము ఆయుష్మాన్ భారత్ తీసుకురాము అన్నారు. మరి అంత బెటర్ ఉన్న ఆరోగ్యశ్రీలో కరోనా జరిస్తే ప్రజలకే కదా మేలు జరిగేది. ఏమంటున్నారు శివారెడ్డి గారు? ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ మధ్యలో
50 లక్షల మందికి పైగా కుటుంబాలు వాటిలో ఇంక్లూడ్ కావు. మరి వాళ్ళు నేను ప్రేమేంద్ర రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, బీజేపీ నాయకులు అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారి దగ్గరికి అయ్యా మా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తెల్ల కార్డు ఉంటే చాలు, నీకు ఫోన్ ఉంటే ఇయ్యా, బైక్ ఉంటే ఇయ్యా, వీడుంటే ఇయ్యా, 100 రూల్స్ పెట్టకు ఇవ్వాలను అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో కరోనా అందరికి వస్తుంది, దీన్ని యూనివర్సల్ చేయాలి, మా రాష్ట్రంలోనైతే తెల్ల కార్డు ఉంటే ఇచ్చేసేయండి అని రాదు పోయి అది శాత కాదు ఆడ చెప్పే ముచ్చట్లు ఇంటికి వచ్చి ఉత్తమ మాటలు మాడుతుంటారు ఏం తెలియకుండా. నేనేమంటున్నా అంటే ఎస్, ప్రభుత్వం గవర్నమెంట్ ఈస్ కాన్ఫిడెంట్ ప్రతి పేదవాడిని ఇవాళ కాపాడుకోవడం కోసము ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున ఖర్చు చేసి కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తా శివారెడ్డి గారు. ఒక ఆరోగ్యక్రియ కాదు, నేనున్నా ఒక కరోనానే కాదు ఎట్లా ఆదుకుంది పేదవాళ్ళని, ఎట్లా ఆదుకుంది? హాస్పిటల్లో లక్షల ఫీజులు కట్టినరు, బంగారం అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, చాలా మంది రోడ్డు మీద పడ్డారు కరోనా వచ్చిన ఫ్యామిలీలు. ఎట్లా ఆదుకున్నది ప్రభుత్వం వాళ్ళని? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైవేటులో ఎంత వసూలు చేయాలి దేనికి ఎంత విషయం మీద గతంలోనే జీవో ఇచ్చింది. అమలు అవుతుందా ఆ జీవో? కొన్ని చోట్ల అమలు కాకపోతుండొచ్చు, కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అమలు అయితే లేదు. నిన్న డిహెచ్ గారు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండ్రు. నేనేమంటున్నా అంటే మీరు వ్యక్తిగత విమర్శలకు వస్తే సీఎం గారి మీద వాళ్ళ మీద విషయం ఆడకుండా మేము ఆడాల్సి వస్తుంది. ప్రేమేంద్ర రెడ్డి గారు, మీరు ప్రధానికి చెప్పి ఈ ఆయుష్మాన్ భారత్ లో సేమ్ ఆరోగ్యశ్రీలో ఉన్నట్టే అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చి అందరికీ కరోనా వైద్యం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మేము అన్ని చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. నేను ఒక్కటే అడిగేది, ఇవాళ ఆరోగ్యశ్రీ చాలా మంచిదని చెప్తున్నారు, మేము కూడా ఏం కాదంటాం. ఆరోగ్యశ్రీలో కేవలం 1,50,000 రూపాయల వరకు మాత్రమే వర్తిస్తుంది. మేమేమంటున్నామంటే దాన్ని 5 లక్షల రూపాయల వరకు ఎక్స్టెండ్ చేసి కరోనా మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నారు చూడండి. ఇదే సంస్కారం, ఇదే విధంగా ఇది నేనేమంటున్నా అంటే కరోనా ట్రీట్మెంట్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. రెండోది ఆయుష్మాన్ భవ విషయంలో నువ్వు ఇప్పుడే కదా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది, తర్వాత విస్తరించడం కోసం ప్రయత్నం చేద్దాం. కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకు దాన్ని మూలను పెట్టినవు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రెండోది ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు చేరుస్తున్నా అంటున్నావు, చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ రోజు పత్రికలు మీడియా అన్ని కూడా చూస్తున్నాం, వందలాది మంది చనిపోతున్నారు, అనేక మందికి బెడ్స్ దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులని కల్పించమని అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వాన్ని అడిగితే నీకు అంత ఇదవుతున్నది. ముఖ్యమంత్రి గారు ఏమి ప్రభుత్వ హాస్పిటల్ పోతే తప్ప అని అంటున్నాం. ముఖ్యమంత్రి పోతే విఐపి ట్రీట్మెంట్ ఉంటది అక్కడ, కానీ పోయినావా? నువ్వు ఇంత బాగున్నది అనుకున్నప్పుడు నీకు అంత బాధ ఎందుకు? ముఖ్యమంత్రి అంటే నీ ఒక్కరికే ముఖ్యమంత్రి, ప్రజలందరికి ముఖ్యమంత్రి కాదా? మొత్తం ఒక్కసారి ఎన్నికైన తర్వాత ప్రజలందరి ముఖ్యమంత్రి. మంత్రో కనుక గాంధీ హాస్పిటల్ పోయి ఉంటే ఇవాళ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డిఫరెంట్ ఉండేది. కానీ అది లేక, అది చేయకుండా ఈ విధంగా అక్కడ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి దానికి ఈ విధంగా రెచ్చిపోతే లాభం లేదు. ప్రజలకు సౌకర్యాలు తెచ్చుకోండి, మీరు తప్పక ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇవాళ పేద ప్రజల యొక్క ప్రాణాలు గాలికి పోతున్నాయి. ఇవాళ ఆయుష్మాన్ భవలో 1393 చికిత్సలు ఉన్నాయి, అందులో కరోనా కూడా ఉంది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్న డిమాండ్ ఒక్కటే, ఈ యొక్క కరోనా చికిత్సను ఈ యొక్క ఆరోగ్యశ్రీలో చేర్చండి, దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎక్కడైతే ఇవన్నీ బకాయిలు ఉన్నాయో అవన్నీ తీర్చని మేము అడుగుతున్నాం. ఇన్ని రోజుల తర్వాత నేను ఆయుష్మాన్ భారత్ ను మీరు ఇవాళ ఇక్కడ ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం. మేము ఆరోగ్యశ్రీని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. బేసికల్లీ ఒక గంభీరమైనటువంటి సమస్య, జనమంతా కూడా ఆందోళన ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ ప్రజలకు కొద్దిగా సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కనుక నేను రాజకీయాలకు పోకుండా మాట్లాడతా. అవునన్నా కాదన్నా, ఇప్పుడు ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు కనుక చెప్తా ఉన్నారు. ద మెయిన్ ఇష్యూ ఈజ్ కోవిడ్ అన్నది, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్మాన్ భారత్, కోవిడ్ ను కూడా ఇన్సూరెన్స్ కింద చేర్చండి అన్నదే సమస్య, రిక్వెస్ట్, డిమాండ్. దానికి కాకుండా ఎటేటో చుట్టూ తిరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చలో దేశమంతా ఎందుకు పోదాము, ఇంకా బీజేపీ ఎక్కడో అధికారంలో ఆయన విమర్శించడం కంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది ఆరోగ్యశ్రీ. అది కాంగ్రెస్ దా, రాజశేఖర రెడ్డి దా, సంపత్ కుమార్ దా, ఇచ్చి పెడదాం.
ఒకటి ఉండే, దాంట్లో కోవిడ్ ను చేర్చండి అనే డిమాండ్ ఉండే, అది చేర్చలేదు. ఎందుకంటే ఇది ముమ్మాటికి వాస్తవం, ఇది నిర్ధారణ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఇది చేర్చడానికి సిద్ధంగా లేదనేది ఆ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పి కూడా మాట నిలబెట్టుకోలేదు. ఆయుష్మాన్ భవాకు వస్తే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది, బిడ్డ కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని కావాలి, కానీ ఈ కోవిడ్ లో మాత్రం మాకు చేరిస్తే మాకు వచ్చే క్రెడిట్ రాకుండా చేస్తామనేటువంటి ఇది వల్ల ఇప్పుడు చేర్చిర్రు. మంచి గారు ఒక్కటే నేను అనేది ఆయుష్మాన్ భవాల క్రైటీరియా ఏంది? ఆరోగ్యశ్రీ గర్వంగా చెప్తున్నామండి, ఆరోగ్యశ్రీ తెల్ల కార్డు పట్టుకొని పోతే కడుపు నొప్పి నుంచి మొదలు పెడితే గుండె ఆపరేషన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆయుష్మాన్ భవాల 116 తాకట్లున్నాయి. నీకు బండి ఉంటే లేదు, నువ్వు లేదు, నువ్వు గోచిబట్టనే కట్టుకొని ఉండాలి, నీకు ఇల్లు కొద్దిగా తెల్లగా ఉంటే ఆయుష్మాన్ భవ నిజమైన చెప్పండి. ఆరోగ్యశ్రీని అమలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామన్నారు, అందరూ వెల్కమ్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ లో అందరికి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి ఆరోగ్యశ్రీలో కరోనా చేస్తే అందరికి ఎలిజిబిలిటీ వస్తుంది కదా, మీరు చెప్పింది ఇది కూడా. ఏంది ప్రాబ్లం? ఒక్క నిమిషం, నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చెప్పడం కాదు, శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీరెడ్డి గారు ఒక్క నిమిషం, సంపదన టైం కూడా అయిపోతుంది, ఒక్క నిమిషం. రాజకీయాలు ఉన్నాయి కనుక శ్రీరెడ్డి గారు 10 సెకండ్స్ చెప్పండి. సంపదన ఒక్క నిమిషం ఉండే, సంపదన ఒక్క నిమిషం. రైట్. ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రంలో ఉన్నట్టు పేదలందరికి కానీ ప్రభుత్వం వైపు నుంచి కరోనా వైద్యం ఉచితంగా లభిస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆల్రెడీ 2 వేవులు అయిపోయినాయి, 3వ వేవ్ కూడా వస్తుందని చెప్తున్నారు. రెండోది, ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఎక్స్టెండెడ్ గైడ్ లైన్స్ రావాలి. అయినా ఆరోగ్యశ్రీ మనం ప్యారలల్ గా నడిపిస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ విమర్శలు చేసి ప్రయత్నం చేయడం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్సెస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ప్రభుత్వం అరికడుతుంది. కానీ ఎవ్రీ సింగిల్ ట్రీట్మెంట్ రైట్ ఫ్రమ్ టెస్టింగ్ నుంచి మొదలు పెట్టి హోమ్ ఐసోలేషన్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ ప్రేమేంద్ర గారు. మొత్తానికైతే ఎటకేలకు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆరోగ్యశ్రీని అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, అందరి నుంచి వస్తుంది. ఆరోగ్యశ్రీ అమలు చేస్తే చాలా మందికి 85 లక్షల మందికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా కరోనాకు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పటికే లక్షల మంది లక్షల ఫీజులు కట్టి రోడ్డు మీద పడ్డారు కాబట్టి ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ అయితే ఉంది. ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26 న్యూస్.